హాయ్ అండి అందరికీ. నేను చూపించబోయే రెసిపీ ఈరోజు ఎగ్ కర్రీ అండి. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకొని, ఉల్లిపాయ కట్ చేసుకొని, టమాటా కూడా ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టవ్ మీద ఒక తప్పెల పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కారం కూడా వేసి ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా జ్యూస్ చేసుకున్న టమాటాలు కూడా ఇలా వేసి కొంచెం బాగా మరిగించాలండి. దాన్ని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా మరిగించిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇందులో తగినంత ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదా ఎగ్ మసాలా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా ఉంది వేసాను. అలా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెసిపీ అయితే సూపర్గా వచ్చింది. ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.